హాయ్ గైస్, వెల్కమ్ టు షీషా కపుల్. నేను మీ షీ. ఈ వీడియోలో మేము మా మనాలి ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. డే 1 వ్లాగ్ 1 చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మాతో పాటు నేను, శశి వాళ్ళ ఫ్రెండ్ వాత్సవ్ అండ్ శశి వాళ్ళ బ్రదర్ మౌలి. సో 4 మెంబర్స్ వెళ్తున్నాం. లిటరలీ నాకైతే ఏ జవానీ హై దివానీ మూవీ వైబ్స్ వస్తుంది. ఫుల్లీ ఎగ్జైటెడ్, ఫింగర్స్ క్రాస్డ్. యాక్చువల్లీ 1 ఇయర్గా దీనికోసం మేనిఫెస్ట్ చేస్తున్నాం అండ్ ఫైనలీ ఇది అవుతుంది అంటే నాకు కూడా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. హోప్ఫుల్లీ అంతా స్మూత్గా జరగాలి. సో యూజువలీ మేము ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కువ షార్ట్ ఫామ్ కాంటెంట్ మీద ఫోకస్ చేస్తాను. బట్ మీరు ఎప్పుడు లాంగ్ వీడియోస్ చేయండి, వ్లాగ్స్ చేయండి అన్నారు. నాకు షాకి ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ లేదు. సో ట్రయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ కంప్లీట్ వ్లాగింగ్ కాదు, బట్ హియర్ అండ్ దేర్ లాంగ్ ఫామ్ కాంటెంట్ అయితే షూట్ చేసాం. మీ ఫీడ్బ్యాక్ మాతో కామెంట్స్లో షేర్ చేసేయండి. చెప్పినట్టు మాది హైదరాబాద్ టు హైదరాబాద్ ప్యాకేజ్. మాకు ఇక్కడ 1 o'clockకి ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి. అండ్ అక్కడ ఢిల్లీలో మేము 3కి ల్యాండ్ అవుతాం అనుకుంటా. అండ్ దెన్ అక్కడ నుంచి మాకు క్యాబ్ పిక్ చేసుకొని షిమ్లాలో డ్రాప్ చేస్తుంది. అరౌండ్ 450 km అంట. సో మిడ్ నైట్ అయిపోతుంది. అండ్ సో లిటరల్గా ఫస్ట్ టైం, అది కూడా నార్త్కి వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే డిసెంబర్, జనవరి బెస్ట్ అంట. జాన్లో అయితే మీకు ఇంకా మంచి స్నోఫాల్ ఉంటుందంట. డిసెంబర్లో 50-50 ఛాన్సెస్. సో మాకు స్నో దొరుకుతుందో లేదో తెలీదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఫైనలీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 4 మెంబర్స్ కాబట్టి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. కేపీహెచ్బిలో ఉన్న వాళ్ళకి ఏరియా బాగా ఫెమిలియర్. లులు మాల్ రావడం కాదు కానీ చాలా ట్రాఫిక్ అయిపోయింది కదా. మా ఫ్లైట్ 1 o'clockకి, బట్ మేము ఆల్మోస్ట్ 9కే స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్ని మైండ్లో పెట్టుకొని అండ్ లాంచ్లో కొంతసేపు బాగా చిల్ అవుదామని పకడ్బందీగా ప్లాన్ చేసాం. బట్ కూకట్పల్లి ట్రాఫిక్ వాటర్ వేసేసింది మా ప్లాన్ మొత్తంకి. ఇక్కడే మాకు 1/2 hour వేస్ట్. సో అరౌండ్ 1.5 hour పట్టింది. ఈ ట్రిప్ వాజ్ బ్యాడ్లీ నీడెడ్. నేను, షా, వాట్సవ్ ముగ్గురం ఐటీ ఫీల్డే అండ్ మౌలి కూడా ఫ్యూచర్ ఐటీ. సో సాఫ్ట్వేర్ బాధితులే అనమాట. వీ బ్యాడ్లీ నీడెడ్ దిస్ బికాజ్ ఇయర్ అంతా ఫుల్గా ఈ స్ట్రెస్ కానీ వర్క్ లైఫ్ హెక్టిక్ ఉంటుంది కదా. సో ఇయర్ అంతా బాగా రగ్డ్ అయిపోయిన ఇయర్ ఎండ్కి దిస్ ట్రిప్తో బంతా హే. సో మొత్తం ఏ జవానీ హై దివానీ థీమ్ అనమాట. ఇలా చిల్ అవుతూ మా జర్నీ అయితే స్టార్టెడ్. ఇక్కడ నేను షాతో కొంచెంసేపు ఆడుకున్నాను. హాయ్ శశి. హాయ్. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? షిమ్లా, మనాలి. హౌ యూ ఫీలింగ్? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. ఆల్రెడీ ఎక్సైటెడ్. శశి మాట్లాడు, ఏదైనా మాట్లాడరా. ఇలాగా క్లిప్స్ తీకొని బ్యాగ్ తీసేసాక ఇప్పుడు మాట్లాడతావు అయితే. శశి, ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాం? వై షిమ్లా, మనాలి? వాట్సాప్తో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా షేర్ అదే కొద్ది ప్లస్. మీకు మెయిన్ ఇక్కడ ప్లస్ ఏంటంటే నేను డ్రైవర్ని కాదు. వావ్, అది మాకు ప్లస్. ఎందుకంటే ఏరోప్లేన్ కదా మనం వెళ్ళేది, ఫ్లైట్. అయినా ఇట్స్ అ ప్లస్ మాకు. ఫ్లైట్ కాబట్టి నీకు ఎవరు కదరా. చెప్పు ఏంటి? వాట్సాప్తో ముందు ఎక్కడెక్కడికి వెళ్ళావు? ప్రతి దగ్గరికి వెళ్ళిన అలా వచ్చి వాడాడు వెనకాల. మాకు సేమ్ ఫీలింగ్. బెస్ట్ మెమరీ కేరళ. ఏం చేయలేదు తర్వాత మాట్లాడుకో. ఫైనలీ ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనతో పాటు గ్యాంగ్లో ఎవరైనా ఫస్ట్ టైం బిగినర్స్ ఉంటే ఫ్లైట్ ఎక్కే వాళ్ళు మనం గట్టిగా ర్యాక్ చేయొచ్చు. మౌలి, వాట్సావ్కి ఇది ఫస్ట్ ఫ్లైట్. షాక్ అంటే బాగా అలవాటు, సో పప్పులేవి ఉడకవు. బట్ వాట్సావ్, మౌలితో మాత్రం నేను గట్టిగా ఆడుకున్నాను. వాళ్ళకి ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి బాగా తినేస్తే టేక్ ఆఫ్ అవ్వగానే వామిటింగ్స్ అయిపోతాయి, వాష్రూమ్స్ ఉండవని ఏవేవో చెప్పాను. పాపం నమ్మేశారు. ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా నాతో ఆడుకుంటారు డెఫినెట్లీ. మేము అరౌండ్ 11 o'clockకి లాంచ్కి వెళ్ళాము. బాగా హైప్ ఇచ్చాను. బఫే ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసేసుకోవచ్చు. We are going from Hyderabad to Manali and I am super excited. Hair stay? Super. సో మౌలి అండ్ వాట్సావ్తో పాటు వెళ్తున్నాం. శశిని కూడా ఫ్రీగా తీసుకెళ్తున్నాం. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం వెళ్తున్నారు, సో మొత్తం నేనే చూసుకుంటాను అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నారు అనాథలు, మేమే మొత్తం. ఏం చేస్తారు? అలా ఉండిపోయి ఫోటో ఏంటది.
బట్ వెళ్తూనే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది బికాస్ లంచ్ 12:30కి పెడతారు. మీరు అందరికీ తెలిసి ఉంటుంది దట్ లాంజ్లో ఫుడ్ అన్లిమిటెడ్ ఫర్ ఫ్రీ. 2 రూపీస్ కట్ చేస్తారు. మీ దగ్గర ప్లాటినం డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే యూ గుడ్ టు గో. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగా తినేసాం. అండ్ దెన్ ఫైనలీ లాంజ్ నుంచి స్టార్ట్ అయిపోయి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మేము 4 మెంబర్స్ కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. బట్ ముందుగా చెక్ ఇన్ చేయకపోవడం వల్ల మా సీట్స్ అన్నీ స్కాటర్ అయిపోయాయి. నేను ఫుల్ గోల చేశాను షా పక్కనే కూర్చుంటానని. మై కో ప్యాసింజర్ వాజ్ సో కైండ్. సో ఎక్స్చేంజ్ అయిపోయారు. షా ఫైనలీ నా పక్కకి వచ్చేసారు. సో ఈ జర్నీ మొత్తం తనని ఇరిటేట్ ఇంకా బాగా చేయొచ్చు అనమాట. నాకు శశికి వేరే దగ్గర సీట్స్ వచ్చాయి. కొంతసేపు అయిన తర్వాత నాకు విండో సీట్ కావాలని కాల్ చేశాను. ఏంటి ఈ చైల్డిష్ బిహేవియర్ అనుకోకండి. ఇట్స్ గుడ్ టు బి కిడ్ అట్ హార్ట్ సమ్ టైమ్స్. ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఈజ్ ఓకే. సో రిక్వెస్ట్ చేస్తే నా ప్యాసింజర్ ఒక 5 minutes కోసం విండో సీట్ ఇచ్చారు. సో అక్కడ నుండి వ్యూస్ అన్నీ చూసేసి ఈ చిన్న స్నిప్పెట్ అయితే క్యాప్చర్ చేసేసుకున్నా. ఫ్లైట్ 1 hour 55 minutes. ఇట్స్ ఎ లాంగ్ ఫ్లైట్. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి బాగా తిన్నాం కూడా. సో నీట్గా పడుకుని పోయాను. షా ఏదో ఆఫ్లైన్లో మూవీ పెట్టుకున్నారు. సో తను మూవీ చూసుకున్నారు. అండ్ ఫైనలీ ఢిల్లీలో అయితే దిగిపోతున్నాం. హైదరాబాద్ వైజాగ్లో ఉన్న వాళ్ళం కాబట్టి దిగుతూనే మంచి చిల్స్ అనిపించాయి. అరౌండ్ 18 degrees అనుకుంటా టెంపరేచర్. దిగుతూనే మాకు ట్రైలర్ అర్థమైపోతుంది ఇక్కడే ఇలా ఉందంటే మనాలి షిమ్లాలో మెంటల్ అనేసి. అండ్ దెన్ అందరినీ తోసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదామని ఎగ్జైట్మెంట్ కదా వచ్చేసాం. ఇక్కడ ఈ కన్వైనర్ బెల్ట్ దగ్గర లేట్ అయిపోయింది. మా లగేజ్ ఇంతకీ రాదు. అండ్ నా బుజ్జి బ్యాగ్ మిస్ అయింది. అక్కడ అథారిటీస్ని అడిగితే ఫైనలీ అది లాస్ట్, అది కూడా వచ్చేసింది. అని చెప్పేసి బయటకు వచ్చాము. క్యాబ్ డ్రైవర్ ఒక 10 minutesలో వచ్చేస్తున్నాను, నియర్ బై ఉన్నా అన్నారు. అతను ఏదో ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయి ఒక 20 minutes. సో ఫైన్, బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్పేసి అక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసేసుకొని ఫైనలీ లగేజ్ ఎక్కించేసుకొని జర్నీ అయితే స్టార్టెడ్. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుండి మనాలి ఆర్ షిమ్లా ఫస్ట్ వెళ్తున్నాం. స్టే ట్యూన్. అండ్ 23 degrees Celsius అంట. కొంచెం చలి. ఇక్కడే 22 ఉందిరా. ఇక్కడే 22 ఉంది. సో ఎక్సైటెడ్ అండ్ కొంచెం చలేస్తుంది, కొంచెం నర్వస్గా. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుండి. ఆన్ రోడ్ టు షిమ్లా. మనాలి షిమ్లా ఢిల్లీ నుంచి 350 kilometers. మనం వెళ్ళినప్పటికీ మిడ్నైట్ అయిపోతుంది, ఒక 12 or 1. లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. సో అన్న ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసి ఆపు అని చెప్తే ఒక 1 hour వెయిట్ చేయండి, అవుట్స్కర్ట్స్లో చాలా బాగుంటుంది, ఇక్కడ పాపులర్ అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పి అలా ఆగితే ఈ మన్నత్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి తీసుకొని వచ్చారు. బయట అంబియన్స్ బాగుంది, పెద్ద రెస్టారెంట్లా ఉంది. లోపలికి వెళ్ళాము. మెనూ చెక్ చేస్తే లాస్ట్ పేజ్కి వెళ్ళినా మనకు కావాల్సిన ఐటెం లేదు. అఫ్కోర్స్ బిర్యానీ ఉండదు, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ చికెన్ బేర్ మినిమం కదండి. నైట్ అరౌండ్ 1:32 అయింది. హోటల్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాం కదా మేము ప్యాకేజ్ తీసుకున్నామని. సో అందులో మేము వెళ్ళినప్పటికీ రూమ్ క్లీన్ చేసేసి పెట్టారు. జస్ట్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని చెక్ ఇన్ అయిపోవడమే. ఎలా ఉనికితున్నామో చూడండి. అప్పటికి టెంపరేచర్ వాజ్ అరౌండ్ 6 degrees. ఫస్ట్ అయితే వెళ్ళింది షిమ్లా. అక్కడ 1 day 1 night ఉన్నాక విల్ బీ మూవింగ్ టు మనాలి. సో కమింగ్ వ్లాగ్స్లో అవి కూడా వస్తాయి. టిల్ దెన్ స్టే ట్యూన్.